ఈరోజు మనం ఇండియన్ పోయిట్ నిస్సిమ్ ఎజికల్ రాసిన ఫేమస్ పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ గురించి తెలుసుకుందాం. ఈ పోయం పోయిట్ బాల్యంలోని భయంకరమైన రాత్రి గురించి వివరిస్తుంది. ఆ రాత్రి అతని తల్లిని తేలుకుట్టింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మరియు పోయిట్ ఫాదర్ దీనికి ఎలా స్పందించారో ఈ పోయం చూపిస్తుంది. ఇది మూఢనమ్మకం, సైన్స్, ఫియర్ మరియు చివరకు తల్లి స్వార్థం లేని ప్రేమను తెలియజేస్తుంది. ఇక పోయంలోకి వెళ్దామా? ఈచ్ లైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. ఫస్ట్ లైన్, ఐ రిమెంబర్ ద నైట్ మై మదర్ వాజ్ స్టంగ్ బై ఎ స్కార్పియన్. అంటే పోయెట్ తన బాల్యంలోని ఒక రాత్రిని గుర్తు చేసుకుంటున్నారు. అది చాలా భయంకరమైన రాత్రి. అతని తల్లిని తేలుకుట్టింది. అది చాలా బాధాకరమైన విషయం. ఆ రాత్రిని పోయెట్ మర్చిపోలేడు. కాబట్టి అతనికి ఎప్పటికీ కూడా ఆ విషయం స్పష్టంగా గుర్తుంది. నెక్స్ట్ లైన్, 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice. ఇక్కడ హీ అంటే తేలని అర్థం. 10 గంటలుగా కురుస్తున్న నిరంతర వర్షం వల్ల తేలు ఏం చేసింది? బియ్యం బస్తా కిందికి పాకింది. వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. ఈ వర్షం కారణంగా తేలు నీటి నుండి తప్పించుకోవడానికి ఇంటి లోపలికి వచ్చింది. అది పొడిగా ఉండే బియ్యం సంచి కిందికి దాక్కుంది. నెక్స్ట్ లైన్, పార్టింగ్ విత్ హిజ్ పాయిజన్ హీ రిస్క్డ్ ద రెయిన్ అగైన్. తేలు స్పీకర్ తల్లిని కుట్టిన తర్వాత అది తన విషాన్ని ఆమె శరీరంలోకి రిలీజ్ చేసింది. బయట వర్షం కురుస్తున్నప్పటికీ అది అక్కడి నుండి త్వరగా పారిపోయింది. ఎందుకంటే అది అక్కడ ఉండడం దానికి ప్రమాదకరం. అందుకే అది తప్పించుకోవడానికి ధైర్యం చేసింది. నెక్స్ట్ లైన్, ద ప్రెజెంట్స్ కేమ్ లైక్ స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. అంటే పోయిట్కి అతని తల్లికి తేలు కుట్టినట్లు గ్రామంలోని ప్రజలు తమకు తెలిసిన వెంటనే చాలామంది గ్రామస్తులు ఒకరి తర్వాత ఒకరు ఆ ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. జనరల్గా గ్రామాల్లో ఇలా జరుగుతుంటుంది. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే చాలామంది వచ్చేస్తారు. మరి వారు ఏం చేశారు? తొందరగా ఈగలు గుమిగూడినట్లు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. దే సెర్చ్ ఫర్ హిమ్, హీ వాజ్ నాట్ ఫౌండ్. అంటే ఏం చేశారు వాళ్ళు? గ్రామస్తులు తేలు కోసం ఇంట్లో అన్ని చోట్ల వెతికారు, కానీ ఎక్కడ కూడా దొరకలేదు. ఎంత వెతికినా వారికి అది దొరకలేదు. అది అప్పటికే మాయమైపోయింది. నెక్స్ట్ లైన్, దే క్లిక్డ్ దేర్ టంగ్స్, పాయిజన్ మూవ్డ్ ఇన్ మదర్స్ బ్లడ్, దే సెట్. క్లికింగ్ దేర్ టంగ్స్ అంటే పోయెట్ తల్లి ఆరోగ్యం గురించి అక్కడ చేరిన గ్రామస్తులు ఊహాగానాలు చేస్తున్నారని లేదా గాసిప్ చేస్తున్నారని సూచిస్తుంది. వారు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేలు విషం ఆమె శరీరంలోకి వ్యాపిస్తుందని చెప్పారు. నెక్స్ట్ లైన్, మే హీ సిట్ స్టిల్ సిన్స్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్. గ్రామస్తులు తేలు ఎక్కడ ఉన్నా కదలకుండా ఉండాలని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే తేలు కదిలితే విషం మరింతగా వ్యాపిస్తుందని. ఆ తల్లి బాధ ఆమె గత జన్మలో చేసిన పాపాలకు శిక్ష కావచ్చని వారు అంటున్నారు. ఇప్పుడు ఆమె పడే బాధ ద్వారా ఆ పాపాలు తొలగిపోతాయని వారు నమ్ముతున్నారు. నెక్స్ట్ లైన్, మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆ విషం ఆమె శరీరాన్ని మరియు ఆత్మను శుభ్రపరుస్తుందని గ్రామస్తులు చెప్పారు. ఆమె కలిగే నొప్పి ఆమె శరీరం నుండి చెడు కోరికల్ని తొలగిస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఆమె ఆత్మను ఏవైనా తప్పుడు ఆలోచనలు లేదా ఆశయాల నుండి కూడా శుభ్రపరుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. నెక్స్ట్ లైన్, దే సాట్ అరౌండ్ హర్, పీస్ ఆన్ ఈచ్ ఫేస్. గ్రామస్తులు ఆమె చుట్టూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆమె బాధలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ముఖాలు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ లైన్, మోర్ క్యాండిల్స్, మోర్ పీపుల్, మోర్ రెయిన్. సమయం గడిచే కొద్దీ ఏం జరుగుతుందో చూడడానికి ఎక్కువ మంది గ్రామస్తులు వచ్చారు. చీకటిగా ఉన్న గదిలోకి వారు మరిన్ని కొవ్వొత్తులు
మరిన్ని లాంతర్లు తీసుకొచ్చారు. బయట వర్షం భారీగా పడుతుంది. నెక్స్ట్ లైన్, మై మదర్ ట్విస్టెడ్ అండ్ గ్రోన్డ్. పోయిట్ తల్లిని తేలు కుట్టడం వల్ల ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతుంది, ట్విస్ట్ అవుతుంది. అంటే తన శరీరాన్ని మళ్ళీ అసౌకర్యంగా తిప్పుతూ బాధాకరమైన శబ్దాలు చేస్తుంది. గ్రోనింగ్ అంటే శబ్దాలు చేయడం. ఆ నొప్పితో ఆమె మూలుగుతూ ఉంది. నెక్స్ట్ లైన్, మై ఫాదర్ స్కెప్టిక్ ట్రైడ్ పౌడర్స్ హెర్బ్స్ ఈవెన్ ఫైర్. పోయిట్ తండ్రి మూఢనమ్మకాలను నమ్మే వ్యక్తి కాదు. ఆయన ఒక మ్యాన్ ఆఫ్ సైన్స్. అంటే ఆధారాలు కనిపిస్తేనే నిజమని నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్కెప్టిక్ అంటారు. కానీ ఆందోళనతో విషం వ్యాప్తి చెందకుండా ఆపడానికి అన్ని రకాల చికిత్సలను అతను ట్రై చేశాడు. ఆయన ట్రెడిషనల్గా ఉండే పౌడర్స్, మూలికలు ఉపయోగించాడు. చివరికి ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ నిప్పుతో కాల్చాడు కూడా. హోలీ మ్యాన్ కేమ్, పర్ఫార్మ్డ్ రిచువల్స్. అందరూ పవిత్రంగా భావించే గ్రామ పూజారి లేదా వైద్యుడు కూడా అక్కడికి వచ్చాడు. అతను వైద్యం కంటే ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించాడు. మంత్రాలు ఉచ్చరించాడు, ప్రార్థనలు జపించాడు. విషయాన్ని తొలగించడానికి తన వంతు తాను ప్రయత్నం చేశాడు. ఆఫ్టర్ 20 hours ఇట్ లాస్ట్ ఇట్స్ స్టింగ్. అంటే 20 గంటల తర్వాత తేలు కుట్టిన విషయం యొక్క ప్రభావం చివరికి తక్కువైపోయింది. నొప్పి తగ్గింది. ఆమె కోలుకోవడం ప్రారంభించింది. ఇక లాస్ట్ లైన్, మై మదర్ ఓన్లీ సెట్ థ్యాంక్ గాడ్ ఇట్ పిక్డ్ మీ. ఇన్ని గంటలు బాధపడినా కూడా తల్లి ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. పైగా ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఎందుకంటే తేలు తనని మాత్రమే కుట్టింది, తన పిల్లల్ని కాదు. ఇది ఆమె తల్లి ప్రేమను చూపిస్తుంది. ఆమె బాధను భరించడానికి సిద్ధంగా ఉంది, కానీ తన పిల్లలు బాధపడటం ఆమెకి ఇష్టం లేదు. ఈ పోయం తల్లి యొక్క లోతైన ప్రేమ మరియు త్యాగాన్ని చూపిస్తుంది. కష్ట సమయాల్లో గ్రామంలో ఉండే ప్రజలు, వారి విశ్వాసాలు, వారి భయాలు మరియు వారు ఎక్స్ప్రెస్ చేసే ఆందోళన చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.